యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనము. ఆయన మూలమున దేవుడు సమస్తమును సృజించెను. ఆయన లేకుండా సృష్టిలో ఏదియూ చేయబడలేదు. ఆయన యందు జీవముండెను. ఆ జీవము మానవులకు వెలుగాయను. 1 యోహాను 1వ అధ్యాయము 5వ వచనము. ఆయన యందు ఎంత మాత్రము చీకటి లేదు. దేవుడే వెలుగై ఈ లోకానికి వచ్చెను, ఉదయించెను. కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 15వ వచనము. అదృశ్యుడై ఉన్న ఆ దేవుని ప్రత్యక్ష రూపమే యేసు. అదృశ్యుడై ఉన్న ఆ దేవుడి ప్రత్యక్ష రూపమే యేసు. యోహాను 13:13. మీరు నన్ను బోధకుడనియు ప్రభువుననియు పిలుచుచున్నారు. మీరు అట్లు పిలుచుట సముచితమే. ఏలైనా నేను మీ బోధకుడను, నేను మీకు ప్రభువునై ఉన్నాను. కాబట్టి యేసు ప్రభువారు మనకి బోధకుడై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు అని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. మన కోసం మరణించి తిరిగి పునరుత్థానమై లేచి మనందరి జీవితాలలో వెలుగుని నింపిన ఆ దేవాది దేవుడికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ, అబా ఫాదర్ వి థ్యాంక్ యూ, జీసస్ వి థ్యాంక్ యూ, హోలీ స్పిరిట్ వి థ్యాంక్ యూ. అబా ఫాదర్ వి లవ్ యూ, జీసస్ వి లవ్ యూ, హోలీ స్పిరిట్ వి లవ్ యూ. Be with us, O Lord, always. May God bless you abundantly. Amen. Hallelujah.